గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం వారి అభ్యున్నతికి దోహదపడుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించినప్పటికీ కోర్టులో ఉన్న కేసులను కూడా పరిష్కరించలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తుంటే వైసీపీ కావాలని బురద జల్లుతూ ఇతర కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని అంటున్న మంత్రి కొలుసు పార్థసారథితో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ అంశంపైన ఈరోజు బిల్లు అయితే ప్రవేశపెట్టారు. అయితే దానికి సంబంధించి దాని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది అనే దానిపైన వివరించేందుకు మనతో మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎలాంటి అభ్యున్నతి చేకూరబోతుంది? తప్పకుండా కొన్ని వేల మందికి రాజకీయ అవకాశాలు, తద్వారా నిర్ణయాధికారంలో భాగస్వామ్యం పెరుగుతుంది. ఈ నిర్ణయం ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి బలహీన వర్గాల్లో కలుగుతుందని చెప్పేసి గట్టిగా చెప్పగలం. సార్, అంటే ప్రధానంగా బీసీలకు 34% కల్పించడం ద్వారా మిగతా కొన్ని వర్గాలకు ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందేమో అని చెప్పిన వైసీపీ కూడా కొంత ఆరోపిస్తుంది. దానికి ఏం చెప్తారు? ఎవరికి అన్యాయం చేయం. ఇప్పుడున్న రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి రాజ్యాంగపరంగా ఇచ్చిన రిజర్వేషన్స్ కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఇది ఈ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందటం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని చెప్పేసి మనం చేస్తాం. లేదా చెప్పానండి, బలహీన వర్గాలకు వద్దని చెప్పమానండి. అంతేగాని ఏదో కుట్ర పన్ని, ఏదో రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం అది అమానుషం. వారు చేసింది మోసం. 42% ఇస్తాం, 42% ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చి ఆ జీవోని స్ట్రక్ డౌన్ చేస్తే కనీసం అవకాశాలు ఉన్నా కూడా పైకోర్టుకు వెళ్ళేసి పోరాటం చేయకోకుండా చేసింది వైసీపీ మోసం అని చెప్పేసి తెలియజేస్తాం. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే 34%కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 34%, అదేవిధంగా చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో 33% అయితే కల్పించేందుకు కూడా ఏపీ అసెంబ్లీ అయితే ఆమోదం తెలిపింది. దీంతోపాటు ప్రధానంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఏదైతే అటు రిజర్వేషన్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే ఒక బిల్ తీసుకొచ్చి ఆ బిల్ను మాత్రం పాస్ చేయకుండా ఒక జీవో ఇచ్చి వదిలేశారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే ఏపీలో మొత్తంగా చూసుకున్నట్లయితే బడుగు బలహీన వర్గాలకైతే లబ్ధి చేకూరే అంశంలో మాత్రం ఇది కీలకంగా ఉండబోతుందని చెప్పని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ జీవంతో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి అసెంబ్లీ నుంచి. పాకిస్తాన్ మాజీ ప్రధాని